హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ గిరీష్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హాయ్ అండి, నేనైతే ఈరోజు వీడియో అయితే ఉగాది పండుగ రోజు అండి సాంబార్ అయితే చేస్తున్నాను. అరటికాయ వేపుడు అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం పప్పు అయితే తీసుకొని వాటర్ అయితే వేసేసుకోవాలి. కొంచెం తగినంత వాటర్ వేసుకోవాలి, లేకపోతే వాటర్ అంతా బయట వచ్చేస్తుందండి. తర్వాత చూడండి మెదిగిపోయింది బాగా. ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని మ్యాష్ చేసుకోవాలి పప్పు గుత్తుతో బాగా చేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. తర్వాత అయితే కారపొడి కూడా 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత అయితే నేను మునక్కాయలు, వంకాయలు మాత్రం తీసుకున్నానండి. మీకు కావాల్సింటే వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు. నాకు ఇక్కడ అవైలబుల్ మునక్కాయలు, వంకాయ మాత్రమే ఉండింది సాంబార్కి. ఇవి 2 మాత్రమే యూస్ చేశాను. బాగుంటుందండి మునక్కాయ సాంబార్ అయితే, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత అయితే ఇది ఎక్కువ విజిల్ అయితే పెట్టుకోకూడదండి. నేనైతే ఒక విజిల్ పెట్టుకున్నాను. చాలామంది విజిల్ కూడా పెట్టరు, అలాగనే కుక్ చేసుకుంటారు. ఒక విజిల్ అయితే పెట్టుకోవాలి. చాలా పెట్టినామంటే కొంచెము చెదిరిపోతుందండి. తర్వాత నేను ఫ్రై చేసుకున్నానికి తర్వాత మనము టమోటా, ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, టమోటా అంతా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనము ఫస్ట్ అయితే ఉడకపెట్టుకుంటాం కదా ఒక విజిల్ అనేది సాంబారు. తర్వాత ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత సాంబార్ అనేది వేసేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి సాంబార్ రెసిపీ అని. తర్వాత లాస్ట్లో కూడా సాంబార్ పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి సాంబార్ అయితే రెడీ, చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత అయితే మనం అరటికాయ ఫ్రై అయితే చేసుకున్నాము. అరటికాయ అయితే ఒక 2 అయితే తీసుకున్నాను. ఇదంతా తొక్కు అయితే తీసేసుకోవాలి. దీనికి ఒకటే టిప్ అయితే చెప్తానండి. మనము కట్ చేసుకున్నప్పుడు చాకుకి మనం చేతులకి ఆయిల్ అనేది పూసుకోవాలండి. ఆయిల్ అయితే వేసుకుంటే మనకి అంటుకోకుండా ఉంటుంది బంక్ అనేది. చూడండి తొక్కు అయితే తీసేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకొని పెనం పెట్టుకొని వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. ఎక్కువైతే ఉడకకూడదు, లైట్గా ఉడకాలి. ఇదైతే సపరేట్గా కొంచెం దుంకల గిన్నె అంటామండి మేమైతే, మీరు ఏమంటారు కామెంట్ చేయండి. అందులో అయితే వేసేసుకున్నాను. తర్వాత పెనం పెట్టుకొని ఆవాలు అనేది వేసుకోవాలి. మనము ఎర్రగడ్డ అంటే కొంచెం అయితే వేసుకున్నాను. కొంచెం తెల్లగడ్డలు కూడా వెల్చుకుని వేసుకున్నాను. ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు అంతా వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనము ఈ అంటకాయ అనేది పక్కన పెట్టుకుంటాం కదా, అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అయితే బాగా ఫ్రై అవ్వాలి ఫస్ట్ అయితే. ఫ్రై అయిన తర్వాత మనము అంటకాయ అనేది వేసేసుకోవాలి. చూడండి ఎక్కువ కలపద్దండి, చాలా గట్టిగా మెత్తగా ఉంటుంది, విరిగిపోతాయి అంతా. బాగా కలుపుకున్న తర్వాత మేమైతే శనగ్గింజలు అంటారు కదండి, అవైతే పొడి కొట్టుకొని వేసుకుంటాను. కొంచెం దాంట్లోనే కారం అనేది కలుపుకొని వేసేసుకున్నాను నేనైతే. శనగ్గింజల పొడి అంటామండి మేము, మీరేమంటారు కామెంట్ చేయండి నాకు. అంతే అండి, అరటికాయ వేపుడు అయితే రెడీ అయిపోతుందండి. సింపుల్గా ట్రై చేశాను నేనైతే. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. బాయ్ అండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బాయ్.